ఈరోజు మన వీడియోలో కోఫ్తా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పావు కిలో మటన్ కీమా వేసుకున్నాను. హాఫ్ కప్ బ్రౌన్ ఆనియన్, ఒక 4 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పసుపు, ఒక 2 బ్రెడ్స్. బ్రెడ్ ప్లేస్లో మనము శనగపప్పు కానీ శనగపిండి కానీ కూడా వేసుకోవచ్చు. శనగపప్పును రాత్రంతా నానబెట్టి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను మీరు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న సరిపోతుంది. కొద్దిగా స్పైసీ కోసం నేను మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇవి కోఫ్తాలాగా రెడీ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా మనకు పప్పుచారు కానీ దాల్చా కానీ చేసుకున్నప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కూడా సైడ్కి నుంచుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పాడవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఒక 20 డేస్ వరకు కూడా పాడవవు. ఇక్కడ నేను కాజు పేస్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే కాజు పేస్ట్ వేయడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న కోఫ్తా బ్యాటర్ను ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా కోఫ్తాలను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఈ కోఫ్తాలను వేసుకోవచ్చండి. ఒకటి వేసి చూసానండి. ఎప్పుడు కానీ మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక్కసారిగా వేయకూడదు. ఫస్ట్ ఒకటి చెక్ చేసిన తర్వాతనే అప్పుడు మనము వేసుకోవచ్చు. వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయండి. మనం కర్రీ కోసము 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఇందులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు షాజీరా కానీ జీలకర్ర కానీ కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, డ్రై కసూరి మేతి, లేదా మీ దగ్గరలో మెంతి కూర ఉంటుంది కదా, అది ఒక 2-3 కట్టలు కూడా కట్ చేసి ఫ్రెష్గా వేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా వస్తుంది కర్రీలో. ఆ విధంగా పసుపు వేసుకున్నాను. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్, అవి కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో మనము పచ్చి ఉల్లిపాయలను వాడకూడదండి, అంత టేస్టీగా ఉండదు. హాఫ్ కప్ పెరుగు వేసుకున్నాను. కారం ఒక 3-4 టేబుల్ స్పూన్ పడుతుందండి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, ఇవి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా చక్కగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోఫ్తా కర్రీ రొట్టెలో కానీ చపాతీలో కానీ పుల్కాలలో కానీ లేదా రైస్లో కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా పైకి వచ్చింది కదా అండి ఆయిల్. ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని
ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము కోఫ్తాలను వేసుకోవచ్చండి. ఈ కోఫ్తాలు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి అక్కడ 50% ఫ్రై అయిపోయాయి, ఉడికిపోయాయి. కర్రీలో ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఆయిల్ అంతా మీదకి వచ్చింది కదా, పైకి వచ్చింది కదా. పర్ఫెక్ట్గా కోఫ్తాలు ఉడికిపోయాయండి. కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, ఎంతో ఎమ్మీగా ఉండే కోఫ్తా కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.